ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు మనకు అనుమతించిన సమయం వరకు మెలకుగా ఉండి ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించదుము గాక. రాత్రి మనము ప్రార్థించేందుకు కొరకై దైవ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కలిసి చదువుతాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనమందరము కలిసి చదువుతాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములో పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. 4వ వచనాన్ని కూడా చదువుతాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రియగల తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభా ఆల్ నైట్ ప్రేయర్లో తీసుకుని వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. మెలకు కలిగి మీ సన్నిధిలో మేము ప్రార్థించినట్లు దేవా, మీరు మాకు కృపనిమ్మని మీ సన్నిధిలో జ్ఞాపన చేస్తున్నాను. చదివబడిన ఈ లేఖన భాగములు దేవా మా అందరి మేలు కొరకై, క్షేమం కొరకై ప్రభా మీ సన్నిధిలో వేటి కొరకై ప్రార్థించాలో నెహెమ్యా వేటి కొరకై ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ రాత్రి మేము కూడా ప్రభా మీ సన్నిధిలో అట్లు ప్రార్థించినటువంటి వారిగా ఉండినట్లు ప్రార్థన ఆత్మను, విజ్ఞాపన ఆత్మను దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. విరివిగా మీ ఆత్మను దేవా మీరు మాపై కుమ్మరించు. అప్పుడే మేము ఆ ఆత్మను పొంది అబ్బా తండ్రి అని మీ సన్నిధిలో మేము మొరపెట్టగలుగుతూ వస్తాం. కనుకనే తండ్రి సహాయం చేసి మహిమ పొందమని మీ శిరసత్వం కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి ఈ 3-4 వచనాలు ఎన్నో పర్యాయాలు మనము దేవుని యొక్క సన్నిధిలో చాలామంది కూడా ఈ మాటల గురించి వివరించటం, వాటిని ఆధారంగా మనం ప్రార్థన చేయటం అనేది జరుగుతూ వచ్చింది. అయితే కొన్నిసార్లు మనం మరలా దాని మీద మన గమనాన్ని నిలుపుతూ వచ్చినప్పుడు దేవుడు క్రొత్త అయినటువంటి సంగతులను మనకు తెలియజేస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏమైతే అనుగ్రహిస్తూ వచ్చాడో ఆ విషయాలు ఈ రాత్రి మనం కొన్నిటిని ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి జ్ఞాపకం చేసుకుంటాం. కిస్లేపు మాసమున షూషాను కోటలో కాబట్టి నెహెమ్యా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన గిన్నె అందించినటువంటి ఉద్యోగంలో ఉన్నాడు అక్కడ. కాబట్టి ఒక గిన్నె అందించినటువంటి వాడు ఎలాగూ ఆ తర్వాత ఉన్నతమైనటువంటి యెరూషలేమును కట్టడానికి కొరకైనటువంటి ఔన్నత్యంలోనికి వచ్చాడు అనేది కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సరే, మనము ప్రార్థన కొరకే కనుక ఆ విషయాలు మనం ప్రక్కన ఉంచుతాం. ఇలాగూ ఆయన షూషాను కోటలో ఉన్నప్పుడు ఆయన యొక్క సహోదరులలో హననియా అనేటువంటి ఒకడును, అంతేకాదు యూదులలో కొందరు ఆయన యొద్దకు వచ్చారు. వారే కాదు, చెరపట్టబడిన శేషమును తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి వారి ద్వారా నెహెమ్యా తెలుసుకుంటూ వచ్చాడు. తాను షూషాను కోటలో ఉన్నప్పుడు ఈ సంగతులు ఏమని తెలుసుకున్నారు అని అంటే, ఆ చెరపట్టబడిన వాళ్ళు శేషించినటువంటి వారు ఆ దేశంలో బహుగా ఏం పొందుతున్నారంట? శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములో ఏమైనాయంట? పడద్రోయబడినవి. ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. కాబట్టి ఏమిన్నాడు షూషాను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా అంటే, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయ
బడి ఉన్నాయి. 4వ వచనంలో ఈ మాటలు వినినప్పుడు, అంటే ఇప్పుడు నెహెమ్యా ఈ సంగతులు విన్నాడు, ఈ మాటలు విన్నాడు. నెహెమ్యా వద్ద కొంతమంది తీసుకురాబడ్డారు, వారి ద్వారా ఈ సంగతులు తెలుసుకున్నాడు. ఏమిన్నాడు అంటే యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి. 2వ మాట కూడా ఉంది అక్కడ, ఏమనుంది? దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. సరే, మరి ఆ మొదటి మాటనే మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి అన్న సంగతి తాను వింటూ వచ్చాడు. దైవ గ్రంథంలో యెరూషలేమును 3 సంగతులకు పోల్చబడింది. అందులో ఒకటి యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1, 2 వచనాలు, 9వ వచనం చదువుతాం. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడి చాలక. తర్వాత కిందకు వచ్చేసరికి సార్ చదవండి. ఆమె ఇప్పుడు కిందకు వస్తే 9వ వచనంలో కూడా ఆ మాటను చదువుతాం. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటింపుము. కాబట్టి ఇక్కడ యెరూషలేమును గురించి మనకి ఏమర్థమవుతుంది? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. యెరూషలేము సువార్త ప్రకటించుచున్న దాన అని అంటే ఇది భౌతిక కట్టడమును గురించి మాట్లాడట్లే ఇక్కడ కదా. కాబట్టి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి అంటే భౌతిక కట్టడంతో మాట్లాడి తినపడుతుందా? చెవులు ఉంటాయా దానికి కదా. కిందకు వచ్చినప్పుడు యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా అని అన్నప్పుడు, కాబట్టి ఆ యెరూషలేము ఈ భౌతిక సంబంధమైనటువంటి కట్టడములను గురించి ఇక్కడ, కాబట్టి దాన్ని అది ప్రకటించటం, తెలియచేయబడటం లేదు. కాబట్టి ఇది దేనిని గురించి మాట్లాడుతూ ఉంది అని అంటే ఇది ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలను గురించి, లేకపోతే దేవుని ప్రజలను గురించి ఇక్కడ యెరూషలేము మనకు ముంగుర్తుగాను సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఒకటి యెరూషలేము దేవుని యొక్క ప్రజలకు, ఇశ్రాయేలీయులకు, ఈనాడు దేవుని యొక్క ప్రజలకు ఈ యెరూషలేము సాదృశ్యంగా ఉంది. రెండవదిగా 122వ కీర్తన 2వ వచనంలో, 122వ కీర్తన, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో, పై వచనములు ఏమన్నారు? యెహోవా మందిరముకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు, ఆ పైన ఏమన్నాడు? యెహోవా మందిరము అన్నాడు. 2వ వచనంలోనికి వచ్చినప్పుడు ఏమన్నాడు? యెరూషలేమా అన్నాడు. అంటే ఇప్పుడు మా పాదములు నీ గుమ్మములో నిలుపుతున్నాయి అని అన్నప్పుడు అక్కడ భౌతిక సంబంధమైనటువంటి కట్టడమును గురించి మాట్లాడుతుంది. కాబట్టి అక్కడేమో ఆత్మీయంగా మాట్లాడింది దేవుని యొక్క ప్రజలను గురించి, ఇశ్రాయేలును గురించి యెరూషలేము మాట్లాడుతూ తెలియజేయబడతా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి భౌతిక సంబంధమైనటువంటి కట్టడములను గురించి. కాబట్టి ఇక్కడ యెరూషలేము మా పాదములు నీ గుమ్మంలో నిలబడుతున్నాయి, యెహోవా మందిరమునకు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది? యెహోవా మందిరమునకు, అంటే దేవుని ఇంటికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకటి యెరూషలేము దేవుని యొక్క ప్రజలకు, రెండవది యెరూషలేము దేవుని యొక్క ఇంటికి, దేవుని యొక్క మందిరమునకు ఇప్పుడు ముంగుర్తుగా ఉన్నట్లు అర్థమవుతుంది. మూడవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. జీవము గల దేవుని పట్టణమునకు. ఇప్పుడు యెరూషలేము మూడవదిగా ఈ దేనికంట? పరలోకపు. కాబట్టి పరలోకపు యెరూషలేమునకు అని ఇక్కడ రాయబడతా వచ్చింది. అంటే యెరూషలేము మూడవదిగా ప్రకటన గ్రంథంలో కూడా వస్తే ఇంకొంచెం మనకు స్పష్టత వస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం.
పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేము. అంటే యెరూషలేము మూడవదిగా దేనిని చూపిస్తుంది అంటే పైనుండి దిగి వస్తున్నటువంటి పట్టణం. అది పరలోకమును, మనకు దేవుని యొక్క ఇంటిని, పరలోక పట్టణమును కాబట్టి మనకు యెరూషలేము సూచిస్తుంది, ముంగుర్తుగా ఉంది అని. కానీ నేను 3 విషయాలు యెరూషలేము గురించి మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ తలంపులు మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు మన వర్తమానంలోనికి వెళతాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము. ఇప్పుడు వస్తాము మనం 3వ వచనంలోనికి. వారు చెరపట్టబడిన వారిలో ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పరద్రోయబడినది. కాబట్టి ఇప్పుడు ఆ మాటలోనికి వస్తాం. కాబట్టి ఇప్పుడు నెహెమ్యాకు ఒక సంగతి తెలియచేయబడింది. ఏంటి అని అంటే యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోవుట అని. కాబట్టి ఇప్పుడు ఆ విషయము ఈ షూషాను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా కాబట్టి తాను తెలుసుకున్నాడు, తాను విన్నాడు. కాబట్టి ఈనాడు మనము తెలుసుకుంటున్నాం, మనము కూడా వింటున్నాం. ఏ సంగతి? యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి ఉన్నవు అన్న సంగతిని. కాబట్టి యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి ఉన్నవి అన్న సంగతి ఈనాడు మనము కూడా వింటూ ఉన్నాం. అయితే మనం వింటున్నాం కానీ నెహెమ్యాకు వలె మనము ఆ స్థాయిలో ఏం చేయటం లేదు, స్పందించటం లే. కాబట్టి యెరూషలేమును గురించిన ప్రాకారములు పడద్రోయబడినప్పుడు నెహెమ్యా ఎంత అగ్రెసివ్గా స్పందిస్తూ వచ్చాడో ఈనాడు మనకు అంత స్పందన లేదు. కాబట్టి అంతగా వేదన లేదు. అటువంటి నెహెమ్యా యొక్క స్థాయిలోనికి, నెహెమ్యా యొక్క వేదనలోనికి, అసలు యెరూషలేము ప్రాకారములు పడిపోయినాయి తెలియబడగానే తాను రాజుగా కింద అందించేటువంటి ఆ ఉద్యోగం ఏమైందో ఆ సంగతిని మర్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు తన యొక్క ఆశ, వాంఛ, తన యొక్క కోరిక అంతా ఏంటి అంటే, అవునా, జనులు చెప్తా ఉన్నారు, అయ్యా నెహెమ్యా గారు, యెరూషలేము ఆ ప్రాకారములంతా కూడా ఏం చేయబడ్డాయి? పడద్రోయబడినది, పడిపోయినాయి అని చెప్పట్లే. ఏం చదువుతున్నాడు? పడద్రోయబడినాయి అంటే కాబట్టి యెరూషలేము యొక్క ప్రాకారములు ఎవరో కూల్చివేస్తా వచ్చారు. కాబట్టి యెరూషలేమును ఎవరో పాడు చేస్తూ వచ్చారు. యెరూషలేమును మొత్తం డిస్ట్రాయిడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది దానికే, యెరూషలేము దానికే అది పడిపోలే, యెరూషలేము దానికే దాని ప్రకారంలో. కాబట్టి ఎవరో దానిని ఏం చేస్తూ వచ్చారంట? పడద్రోస్తూ వచ్చారు. ఎవరు పడద్రోసి ఉంటారు? యెరూషలేము యొక్క ప్రాకారములో ఎవరు పడద్రోసారమ్మ దైవ గ్రంథంలో? ఎవరు? యెరూషలేమును ఎవరు పడద్రోసారు, ఎవరు పడగొట్టారు? చూస్తామా? రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము. 25వ అధ్యాయము 10వ వచనం. రాజు దేశ సంరక్షకుల అధిపతి కాబట్టి కల్దీల సైనికులందరూ ఏం చేశారంట? కాబట్టి యెరూషలేము యొక్క ప్రాకారములను ఎవరు పడగొట్టారంటమ్మా? కల్దీయులు పడగొట్టారంట. కల్దీయులు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథము మొదటి గ్రంథము 1 నిమిషం అక్క 36 చదవండి. రైట్, 36. దినవృత్తాంతాల 2వ గ్రంథము 36. రైట్, 36:19. అదియుగాక కల్దీల దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కూడా
ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా, అంటే ఈ యెరూషలేమును ఈ రకంగా డిస్ట్రాయిడ్ అవటానికి కారణమైనటువంటి వారు ఎవరు? కల్దీయులు. కాబట్టి ఈనాడు మన ప్రార్థన ఏంటి అంటే, మనము కూడా వింటున్నాం ఏమని? యెరూషలేము యొక్క ప్రాకారమును కల్దీయులు ఏం చేస్తూ వచ్చారు. కాబట్టి నేను దీని మీద కూడా ఇప్పుడు దాని నుంచి మాట్లాడదాం అనుకున్నా, కాకపోతే ప్రార్థన టైం కనుక దాని గురించి. కల్దీలు ఎవరో మనం ఎట్లా బైబిల్ స్టడీలో వస్తుంది, యెషయా గ్రంథంలో వాళ్ళు ఉన్నారు. 7 జాతుల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు అప్పుడు నేను వివరంగా చెప్తా. కాబట్టి ఇప్పుడు ఈ కల్దీలు యెరూషలేము యొక్క ప్రాకారములన్నిటిని కూడా ఎంతగా నష్టం చేశారు. కాబట్టి దేవుని యొక్క మందిరమును వాళ్ళు ఏం చేశారంట? తగలబెట్టారు, ప్రాకారములను పడగొట్టారు, నగరులన్నిటిని కూడా. ఈనాడు ఇప్పుడు యెరూషలేము దేవుని యొక్క మందిరమును, ఈ యెరూషలేము దేవుని యొక్క ప్రజలను మనం ముంగుర్తుగా ఉంటే, ఈనాడు ఆ సమాచారం నీకు వినబడతా ఉంది, ఈ సమాచారం నీకు అందించబడతా ఉంది. ఈనాడు ఎక్కడ మందిరములు, ఎక్కడ దేవుని ఇల్లు తగలబెట్టబడినా, ఎక్కడ దేవుని యొక్క ప్రజలు వారిని కొట్టబడినా, హింసించబడినా, ఈ సంగతులన్నీ కూడా కాబట్టి నీకు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలియజేయబడుతున్నా కూడా ఈనాడు మన విశ్వాస జీవితంలో ఏం లేకుండా ఉన్నామనంటే, ఎంత మాత్రమును కూడా నెహెమ్యా వంటి స్పందన కరువైపోతా ఉంది. నెహెమ్యా అంతటి. కాబట్టి ఆ వెంటనే చర్యకు ప్రతిచర్య, రియాక్షను. అంటే వారు తగలబెట్టారు కనుక మనం వెళ్ళి తగలబెడదామని కాదు, వారు కొట్టారు కనుక మనం వెళ్ళి కొడదామని కాదు. నెహెమ్యా సంగతి అందగానే నెహెమ్యా ఏం చేస్తా వచ్చాడంట? ఉపవాసం ఉండి. కాబట్టి ఉపవాసం మనము ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒకే ఆయుధం అది నెహెమ్యా ద్వారా తెలియజేయబడతా ఉంది. ఈనాడు నెహెమ్యా విన్నప్పుడు ఏం చేశాడు? యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి అన్నప్పుడు నెహెమ్యా వెళ్ళి ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తూ వచ్చాడంట? ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ సమాచారం వినట్లేదా ఈనాడు? ఆ సమాచారం నీకు అందించబడట్లేదా? యెరూషలేము కాబట్టి తగలబెట్టబడుతూ ఉంది, యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడతా ఉన్నాయంటే దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరములు తగలబెట్టబడతా ఉన్నాయి, దేవుని యొక్క మందిరములు పడద్రోయబడతా ఉన్నాయి, కూలద్రోయబడతా ఉన్నాయి. ఆ నగరులన్నింటినీ కూడా కాల్చివేస్తూ ఉన్నారు, వారి యొక్క పాదములతో త్రొక్కుతూ ఉన్నారు, ప్రశస్తమైనటువంటి వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేస్తూ ఉన్నారు. ఈ సమాచారం నీవు కూడా వింటున్నావు. నీ స్పందన ఈ రాత్రి ఎట్లుంది అని? ఎంత సిగ్గు, ఎంత అవమానము, కాబట్టి ఎంత నింద మన మీదకు వచ్చినప్పుడు, ఇటువంటి సిగ్గుపరచబడాల్సిన విషయాలు మన మీద చూస్తున్నప్పుడు ఎట్లా మనం మౌనంగా ఉందాం? ఎట్లా మనము కాబట్టి నెహెమ్యా వంటి స్పందన లేకుండా, కాబట్టి ఎట్లు మనము బెల్లం కొట్టిన గుండ్రా అంటారు కదా, ఎలాగూ స్పందన లేకపోతే విశ్వాస జీవితంలో వినపడుతూ ఉన్నాయి కదా సంగతులు. కాబట్టి రాత్రి క్షమాపణ కోరుదాం ప్రభు దగ్గర. ఏమని? ప్రభువా, నెహెమ్యా వంటి స్పందన నా జీవితంలో ఏమైంది? లేనటువంటి, కాబట్టి సోమరిగా, లేనటువంటి మందమతిగా, కాబట్టి లేనటువంటి ఆసక్తి లేనటువంటి, కాబట్టి మాంద్యునిగా ఉన్నాడని ప్రభు యొద్ద ఒప్పుకుందాం మన స్థితినే. కాబట్టి నెహెమ్యా ఏం చేస్తా వచ్చాడు? మొట్టమొదటిగా ఈ సంగతులను తెలిసినప్పుడు నెహెమ్యా ఏం చేస్తా వచ్చాడమ్మా? 1వ అధ్యాయము ఆ తర్వాత దానికి 6వ వచనంలోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు పక్షమున నేను చేయ ప్రార్థన ఏమన్నాడు ఇప్పుడు? నీకు విరోధంగా పాపం చేసినటువంటి ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకుందాం ఈ రాత్రి. కాబట్టి ప్రభు ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు మనం మొట్టమొదటిగా ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఒప్పుకుందామా? నెహెమ్యా వంటి అటువంటి అనుభవం నా జీవితంలో లేదు. నేను కూడా విన్నాను ప్రభువా, కాబట్టి నేను కూడా ఈ సంగతులన్నీ కూడా నాకు తెలియజేయబడతా వచ్చినాయి. కాబట్టి యెరూషలేమును తగలబెట్టడము, దేవునిలను పాడు చేయటము, కాబట్టి యెరూషలేమును యొక్క ప్రకారం పడగొయబడటం, ఈ కల్దీలు ఈనాడు లోకములో విజృంభించిపోతా ఉన్నారు కదా. ఈ కల్దీలు ఏమవుతున్నారమ్మా? లోకములో విజృంభిస్తున్నటువంటి కల్దీలు ఉన్నారు. వారు అన్ని జనులు, అన్ని జనాంగము. ఈ కల్దీలు ఈనాడు ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఇంటి మీద తీసుకుని వస్తూ ఉండగా, కాబట్టి నెహెమ్యా వంటి ఆ అనుభవం మన జీవితంలో అవసరం. ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో.
సరే, ఇప్పుడు అసలు తలంపులోనికి మనం వెళతాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము. ఇప్పుడు ప్రాకారములు ఏమైపోయినాయంట? పాడద్రోయబడినవి. ఈ ప్రాకారములు నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రాకారములు ఆ 3 విషయాలు ఏంటో నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విలాప వాక్యములు 2వ అధ్యాయము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. సియోని కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహమలే. కాబట్టి సియోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సియోను కుమారి ప్రాకారమా అన్నాడు. కాబట్టి ఇప్పుడు అని కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ చేతులు ఆయన తట్టు. కాబట్టి ఇప్పుడు ప్రాకారము మొట్టమొదటిగా ఏం చూపిస్తుందంటే క్రై టు ద లార్డ్. కాబట్టి ప్రభు యొద్ద మనము కార్చేటువంటి కన్నీరును జ్ఞాపకం చేస్తుంది. ఓ సియోను కుమారి, ఓ ప్రాకారమా అని మాట్లాడుతున్నాడు. ఓ సియోను కుమారి, ఓ సియోను కుమారి, ఓ ప్రాకారంగా ఉన్నటువంటి సియోను కుమారి, ప్రాకారంగా పిలువబడుతున్నటువంటి సియోను కుమారి. కాబట్టి నేను సియోను గురించి 2 మాటలు ఆరంభంలో వర్తమాన దాని మీద అది మాత్రం మనసులో ఉంచుకున్నాను అన్నప్పుడు అది దేవుని యొక్క ఇంటిని, దేవుని యొక్క ప్రజలను గురించి మాట్లాడుతుంది. ఓ సియోను కుమారి ప్రాకారం అన్నప్పుడు, ఓ ప్రాకారంగా ఉన్నటువంటి సియోను, ప్రాకారంగా ఉన్నటువంటి యెరూషలేము, ప్రాకారంగా ఉన్నటువంటి ప్రభు యొక్క బిడలరా, ప్రభు యొక్క జనాంగమా, ఇదిగో ఈ యెరూషలేము కల్దీయులు పాడు చేస్తూ ఉన్నారు, తగలబెడతా ఉన్నారు, పడద్రోస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకారం ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఇప్పుడు కిందకు వచ్చేసరికి అన్నాడు నదీ ప్రవాహం వలె దివారాత్రములు నువ్వేం చెయ్యి. కాబట్టి ఈ ప్రాకారము దివారాత్రములు మనం కార్చవలసినటువంటి కన్నీరుని గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు సియోను ప్రాకారముగా ఉన్నటువంటి మనం, కాబట్టి మనకు తెలియజేయబడుతుంది ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాకారం పడద్రోయబడింది అని అంటే దేవుని యొక్క ఇంటిలో ఈ ప్రాకారము అనేటువంటి కన్నీరు దేవుని ఇంట్లో కార్చేటువంటి వారు ఏమైపోయారు? కొదువైపోయారు. నేను కొంతమందిని గమనిస్తూ ఉన్నా. అంటే అటు కన్నీటితో ప్రార్థించేటువంటి ఈ స్థలంలో నేను గమనించలేదు, కానీ నేను చేసి వచ్చినటువంటి స్థలం గురించి మాట్లాడుతున్నా. ఎంత కన్నీరంటే వారు ఎంత దుఃఖంతో, వేదనతో హృదయం బద్దలు కొట్టుకొని ప్రార్థన చేసేటువంటి వారిని నేను గమనిస్తూ వచ్చా. ఈనాడు అట్లా కన్నీరు గార్చేటువంటి వారు ఈ సియోను గురించి, యెరూషలేమును గురించి, దేవుని యొక్క ప్రజలను గురించి, దేవుని యొక్క ఇంటిని గురించి ఆ కన్నీరు కార్చేటువంటి ఏమయ్యారు? లేరు. నామినల్గా ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? నామినల్గా. ఓ సియోను, ఓ ప్రాకారమా, ఓ సియోను కుమార్తె, నువ్వు ప్రాకారము, నువ్వేం చేయనంటే నదీ ప్రవాహం వలె దివారాత్రములు కన్నీరు కారణిమ్ము. కాబట్టి దివారాత్రములను కన్నీరు కార్చాలంటే ఎట్లంట? నదీ ప్రవాహము వలె. కీర్తనకాడైన దావీదు అంటాడు, ఏమన్నాడు? 6వ అధ్యాయము కీర్తన 6వ కీర్తన 6వ కీర్తన 6-7 వచనాలు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని చాలు లెక్క. నా కన్నీళ్ళ చేత నా పడక అంటే కీర్తనకాడి యొక్క కన్నీళ్ళు ఎట్లున్నాయంటే నదీ ప్రవాహం వలె ఉన్నాయి. నదీ ప్రవాహం వలె కీర్తనకాడు యొక్క కన్నీళ్లు కారుతా ఉంటే నది ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కీర్తనకాడు అంతగా కన్నీరు గారుస్తూ ఉన్నాడు. నదీ ప్రవాహం వలె కన్నీరు గారుస్తూ ఉంటే ఆయన పడుకున్నటువంటి ఆ పడక ఆ ప్రవాహమునికి ఏమైపోతుందంట? కొట్టుకొని పోతుందంట. ఎట్లా ఉంది మన ప్రార్థనా జీవితం?
కాబట్టి ఈ ప్రకారములో మనం కార్చవలసినటువంటి కన్నీరు. ఇప్పుడు కీర్తనకారుడు కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతాం. దేని కొరకు ఈయన కన్నీరంతా ఇలాగూ పడక కొట్టుకుపోనంతగా కన్నీరు కారుస్తూ ఉన్నాడు అంటే 69వ కీర్తనలోనికి వస్తాం. ఇప్పుడు 69వ కీర్తన 9-10 వచనాలు. 69వ కీర్తన 9-10 వచనాలు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఉపవాసం ఉండి నేను కన్నీరు, కాబట్టి ఉపవాసం ఉండి నేను కన్నీరు, నా కన్నీరు కాబట్టి కార్చినప్పుడు నా పడక కొట్టుకొని పోతా ఉందంట. దేని కొరకునంటే నీ ఇంటిని గూర్చి. కీర్తనాకారుడు యొక్క కన్నీరు దేని కొరకునంటే ఇది ఈ ప్రాకారములు పాడుద్రోయబడ్డాయి. ఈనాడు కల్దీలు చెలరేగిపోతా ఉన్నారు. కల్దీలు కాబట్టి దేవుని యొక్క ఇంటిని ప్రకారములు పడద్రోస్తూ ఉన్నారు. అగ్ని చేత దేవుని యొక్క ఇంటిని కాలుస్తూ ఉన్నారు. దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు నెహెమ్యా వంటి స్పందన మన జీవితంలో అవసరం. ఇంకా మౌనంగా ఉండి నిద్రమత్తులుగా ఉండి నిద్రపోతా ఉండి ఏమి చలనం లేకుండా ఉంటే ఇక్కడ ఆ ప్రకారములు పడద్రోయబడినటువంటి వాటిని ఎవరు కడతారు? నెహెమ్యా లాంటి వారు కాకపోతే ఎలాగ నిర్మించబడతాయి? మనం నెహెమ్యా వంటి వారి కాకపోతే ఎలాగో ఆ ప్రకారం తిరిగి ఆ డిస్ట్రాయిడ్ అయిపోయి రెస్టోర్డ్ అయి తిరిగి రిబిల్డ్ అవుతాయి. నీకు నెహెమ్యా వంటి ఆ కన్నీరు మన జీవితంలో లేకపోతే ఎలాగూ దానిని మళ్ళీ తిరిగి కట్టగలుగుతూ వస్తాం. పూర్వపు దినాలు వైభవం ఎట్లాగూ తీసుకురాబడతా ఉంది. దేన్ని చూపిస్తుంది అన్నట్టు ఇది నీ ఇంటిని గూర్చి. అంతే, అక్కడితో ఆగిపోలే. ఆయన కన్నీరు దేవుని యొక్క ఇంటిని గురించి అక్కడితో ఆగిపోకుండా 119వ కీర్తనలోనికి వచ్చినప్పుడు 119వ కీర్తన 136వ వచనం. 119:136 జనులని ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు కాబట్టి ఆయన తన పడక ఎందుకు కొట్టుకొని పోతా ఉంది అని అంటే ఇప్పుడు రెండో కారణం చెబుతున్నారు. జనులోని ధర్మశాస్త్రమును ఏం చేయట్లే, ఇప్పుడు అనుసరించటంలే. వింటూ ఉన్నారు, ఆ మంచి వర్తమానం అంటున్నారు, లేకపోతే వర్తమానంలో తప్పుదెమ్మలు ఎదుగుతూ ఉన్నారు, వర్తమానంలో బల చెప్పారంటున్నారు, లేకపోతే చెప్పలేదంటారు, లేకపోతే యావరేజ్ అంటారు, లేకపోతే మార్కులు వేసుకుంటూ కూర్చున్నావు. మరి దీని గురించి కాదు, జనులు చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క మాటలు, అందించబడుతున్న దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క ధర్మశాస్త్రం నుంచి బలముగా నీకు తాగుతున్నటువంటి దేవుని యొక్క మాటలు నిహేతుకంగా సులువుగా తీసిపడేస్తా ఉన్నావు. ఆ ధర్మశాస్త్రము వింటున్నావు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. అయితే కీర్తనకారుడైన దావీదు యొక్క కన్నీరు పడక కొట్టుకుపోనంతగా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ధర్మశాస్త్రమును ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారంట, ప్రజలు అనుసరించలేకపోతున్నారు. ఎప్పుడైనా నీ జీవితంలో ఇటువంటి ప్రార్థన అనుభవం ఉందా అని? ఓ ప్రభువా, నీ ప్రజలమైనటువంటి మేము నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆ విషయంలో మేము కన్నీరు కార్చుట, నీ ప్రజలైనటువంటి వారు ధర్మశాస్త్రమును విని ఆ ప్రకారం నడుచుకోవటం లేదు ప్రభువా. దాని కొరకే మేమేం చేయాలా? కన్నీరు కార్చాలి. ఎప్పుడైనా మన జీవితంలో ఇటువంటి ప్రార్థన నెహెమ్యా చేస్తూ వచ్చాడు. ఇటువంటి అనుభవం నెహెమ్యా జీవితంలో ఉంది. ప్రాకారములు పడద్రోయబడ్డగా కాబట్టి నెహెమ్యా మొట్టమొదటిగా తాను కన్ఫెషన్లోనికి వచ్చాడు. ఓ దేవా, మా ప్రజల యొక్క పాపములను ఏం చేయి, క్షమించు. ఆ తర్వాత మొదలు పెట్టాడు, ఆ ప్రాకారం గురించి మాట్లాడుతున్నాడు, ఆ ప్రాకారం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉపవాసముతో దుఃఖముతో కన్నీరు కారుస్తూ వచ్చాడంట. ఈ ప్రాకారమును కార్చవలసినటువంటి కన్నీరుని గురించి మాట్లాడుతుంది. ఆ కన్నీరు నెహెమ్యా కార్చి ఉండగా ఈ రాత్రి కన్నీరుని జీవితంలో అవసరమే. ఓ దేవా, ఇదిగో దేవుని యొక్క ఇంటిని గురించి, కాబట్టి దాని గురించి అక్కడ కల్దీలు పాడు చేసినటువంటి దేవుని యొక్క ఇంటిని గురించి ప్రభువా మేము కన్నీరు, అది దేవుని యొక్క ఇంటిని గురించి అన్నప్పుడు రెండోదిగా నీ ప్రజలు నీ ధర్మశాస్త్రమును ఏం చేయట్లేదంట, అనుసరించకపోవటంలే. అందుకనే దావీదు ఎంతగా కన్నీరు కారుస్తున్నాడంటే ఏడ్చి ఏడ్చి ప్రభువా, నీ ప్రజలు ఎందుకని ఇట్లయిపోయారు, నీ ప్రజలు ఎందుకని నీ ధర్మశాస్త్రంను ఉపేక్షించారు, నీ ప్రజలు నీ ధర్మశాస్త్రం ఎందుకు తోసివేస్తూ ఉన్నారు, నీ ప్రజలు ధర్మశాస్త్రం ఎందుకు వారి హృదయంలో పనిచేయకుండా చేసుకుంటున్నారు, నీ ధర్మశాస్త్రం ఎందుకు వాడు వెలచోను పెడతా ఉన్నారు. ఓ ప్రభువా, నీ ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించినట్లు తాను ఏడ్చి 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 ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుకి ఆయన ఉన్నటువంటి ఆ పడకంతా ఏమైపోతుందంట, నదీ ప్రవాహము వలె ఏం చేయాలంట, కన్నీరు కార్చాలంట.
మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మీరు మమరే చేసుకోండి. నేనైనా మీరు ఎప్పుడైనా అలసినంతగా ప్రభు దగ్గర ఏడ్చిన దినం ఒక్కటైనా ఉందా మన ఆత్మీయ జీవితాల్లో? మన ఆత్మీయ వయసు ఎంతైనా కావచ్చు, ఏ రోజైనా అలసిపోయినంతగా ప్రభు సన్నిధిలో ఏ దినమైన కన్నీరు కార్చినటువంటి ఒక్క దినం మీ జీవితంలో ఉందా? అని ఎంత అవమానము, సిగ్గు. ఎందుకు కల్దీలు విజృంభించరు కదా? ఎందుకు కల్దీలు దాడి చేయరు? ఎందుకు కల్దీలు తగలబెట్టరు? ఎందుకు కల్దీలు పడగొద్దబడరు? ఎందుకు కల్దీలు సొమంత పవిత్ర పరిశుద్ధమైనటువంటి ఉపకరణములన్నిటిని తీసుకొని పోరు? దానికి అంతటికి కారణము నెహెమ్యా వంటి అనుభవం మన జీవితంలో లేకపోవటం. అందుకే విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 48-49 వచనాలు. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచు ఉన్నది. ప్రభువుకు స్తోత్రం. ఇర్మియా కూడా ఎలాంటి కన్నీరో చూడండి. ఏమంటాడు? నా జనులకు కలిగినటువంటి నాశనమును చూడగా నా కన్నీరు ఏమవుతుందంట? ఏరులై పోరుతా ఉంది. ప్రాకారం మొట్టమొదటిగా అదే జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనము కార్చవలసినటువంటి కన్నీటిని గురించి ప్రాకారం మాట్లాడుతుంది. కాబట్టి దేవుని యొక్క ఇంటిని గురించి, కాబట్టి దేవుని యొక్క ప్రజలు అనుసరించకపోతున్నటువంటి ఆయన ధర్మశాస్త్రమును గురించి, తర్వాత తన యొక్క జనులకు కలిగినటువంటి నాశనమును గురించి మాట్లాడుతుంది. నేను 3 విషయాలు ఎక్కడ జ్ఞాపకం చేసిన మొదటి తలంపులో అవి నీకును వినపడుతున్నాయి. ఎప్పుడైతే నెహెమ్యా విన్నాడో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రాకారం మొట్టమొదటి దేని గురించి మాట్లాడుతుంది? మనం కార్చవలసినటువంటి కన్నీటిని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు 2వ సంగతిని జ్ఞాపకం చేస్తాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. కాబట్టి రెండవది ఇక్కడ ఏ ప్రాకారం అంటే ఇది అగ్ని ప్రాకారము. కాబట్టి నేను దాని చుట్టూ ఎట్లుంటాను? దేని గురించి మాట్లాడమ్మా? దేవుని యొక్క పట్టణమును గురించే. కాబట్టి నేను దాని చుట్టూ ఎట్లా ఉంటాను? అగ్ని ప్రాకారముగా. 4వ వచనం. చాలక. కాబట్టి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము చుట్టూ ప్రభు ఎట్లున్నాడు అంటమ్మా? అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. ఇప్పుడు నెహెమ్యా ఎందుకు ఏడుస్తున్నాడు? యెరూషలేము యొక్క ప్రాకారం ఏమైపోయింది అంటే ఇప్పుడు మీరు చెప్పండి. రెండో తలంపును మీరే చెప్పండి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అన్నాడు. ఇప్పుడు నెహెమ్యా ఏమి ఉన్నాడు? యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి అని అంటే, ఇప్పుడు దేవుడు యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నటువంటి అది పడిపోగానే ఇప్పుడు యెరూషలేమునకు చుట్టూ ఎవరు లేరు? ఇప్పుడు దేవుడే లేడు. ఎంత విచారకరము. నేను ఇంకొక మాట మీకు అర్థమయ్యేదానికి చెప్పిన. ఇప్పుడు అగ్ని ప్రాకారము అన్నప్పుడు దేవుడు ఇప్పుడు ఆ మాట అక్కడ జ్ఞాపకం చేశాడు. 5వ వచనాన్ని మళ్ళీ జాగ్రత్తగా చదువుతాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణమవుతా. అంటే అగ్ని ప్రాకారము ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు. కాబట్టి ఆ యెరూషలేము మధ్య ఎలా ఉంటాను? దాని మధ్య నేను నివాసిగా ఉంటానన్నాడు. యెరూషలేము మధ్య ప్రభు ఎట్లున్నాడు? నివాసిగా ఉంటాడన్నాడు. అంటే యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఈ అగ్ని ప్రాకారము, కాబట్టి ప్రభు యెరూషలేము మధ్య నివాసం చేయటము, యెరూషలేము మధ్య నివసించటమును జ్ఞాపకం చేస్తూ ఉంది.
కాబట్టి ఈ అగ్ని ప్రాకారం ఏం చూపిస్తుంది అంటే ప్రభు దాని చుట్టూ ఉన్నాడు. ఆ యెరూషలేము చుట్టూ, దేవుని యొక్క ఇంటి చుట్టూ, దేవుని ప్రజల చుట్టూ, వారి మధ్యలో ప్రభు ఉన్నాడు. అంటే ఈ అగ్ని ప్రాకారము దేవుడు వారి మధ్య నివసించు దేనికంట సరే అక్కడ నేను మళ్ళీ వస్తా. అంటే దేవుడు ఆ ప్రజల మధ్య నివసించటము అనేది అగ్ని ప్రాకారం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఇప్పుడు నెహెమ్యా ఒక మాట విన్నాడు, ఈ ప్రాకారం ఏమైందన్నాడు, పడద్రోయబడిందనంటే దేవుడు తన ప్రజల మధ్య ఏమిగా లేడు, దేవుడు తన ప్రజల మధ్య లేడు, దేవుడు తన ప్రజల మధ్య నివాసము చేయటం లేదు. అవును, వాక్యం అదే చెబుతుంది. ఈ సంగతి నువ్వు ఎప్పుడైనా విన్నప్పుడు నీ హృదయం నెహెమ్యాకు వలె బద్దలు కావాలి. నువ్వు అనుకుంటున్నావు ఇది యెహోవా మందిరం, దేవుని ఇంట్లో దేవుడు మన మధ్య నివాసం చేస్తున్నాడని. కాదు, దేవుడు ఎప్పుడో మన మధ్య నివాసం చేయటం ఈ ప్రాకారంగా, అగ్ని ప్రాకారంగా ఉండి దాని మధ్య నివాసం చేయవలసినటువంటి దేవుడు ఇప్పుడు దాని మధ్యలో లేడు, దాని మధ్య నివాసం చేయటం లేదు. ఎలా చెప్పగలం? ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘకాలము ఆ క్రమాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు మనం ఈ సంఘకాలంలో ఉన్నాము. ఇప్పుడు నేను మొన్న మీకు 7 కాలాల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు చెప్పాను. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వచ్చినప్పుడు మనం ఉన్నటువంటి ఈ దినాలు, ఈ సమయం ఏ సంఘకాలంలో ఉన్నాము అని అంటే 7 సంఘాల గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. ఇలాగున రాయము చాలక లవోదియకులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగున రాయము అన్నాడు. 20వ వచనాన్ని చదువుతాం. ఇప్పుడు ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి, అంటే లవోదియక సంఘంలో ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఏ కాలంలో ఉన్నామంటే 7వ సంఘ కాలంలో ఉన్నాం. లవోదియ సంఘ కాలంలోనే మనం ఉన్నాం. లవోదియ సంఘ కాలంలోనే ఉన్నాం. లవోదియ సంఘ కాలంలో దేవుడు ఎక్కడ ఉన్నాడంటమ్మా? తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను అంటే ఇప్పుడు నేను లోపల ఉన్నా, ఎవరైనా బయట నుంచి వచ్చి లోపల ఉన్న తలుపు తడతారా, బయట ఉన్నది తడతారమ్మా? అంటే లవోదిక సంఘములో ఈ సంఘ కాలంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు లవోదిక సంఘ కాలంలో ప్రభు ఎక్కడ ఉన్నాడు? వెలుపల ఉన్నాడు, తలుపు వెలుపట. అంటే దేవుడు ఎక్కడ లేడు? ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు మన మధ్య దేవుడు లేడు. దానికి కారణాలు అనేకం. కాబట్టి నేను దాని మధ్యన ఉండవలసినటువంటి నేను ఇప్పుడు తలుపునకు వెలుపడ ఉన్నాను అంటే ఆ సంఘం నేను విడిచి వెళ్ళిపోయా. ఇప్పుడు ఆ సంఘమును విడిచి నేను వెళ్ళిపోయా. కాబట్టి ఇప్పుడు సంఘమునకు వెలుపట ప్రభు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అగ్ని ప్రాకారం ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే ప్రభు మన మధ్య ఉండవలసి ఉండగా మన మధ్య ఉండవలసినటువంటి ప్రభు మన మధ్య నుంచి ఏమైపోయాడు? వేడలి బయటికి వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి ఈనాడు సంఘాలలో ఆరాధన ఉంది, సంఘాలలో దేవుని యొక్క స్తుతి ఉంది, సంఘాలలో దేవుని యొక్క కృతజ్ఞత ఉంది, సంఘాలలో మంచి మంచి ప్రేమ బిందులు ఉన్నాయి, సంఘాలలో అన్నీ ఉన్నాయి, సంఘాలలో మంచి మంచి కావలసినంత ధనం ఉంది, సంఘాలలో కావలసినంత విశ్వాసులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ సంఘంలో ఎవరు లేరు? ఇప్పుడు ఉండవలసినటువంటి ప్రభు లేడు. ఎంత విచారకరం ఇది. ఈ సంగతి ఎవరున్నారు? నెహెమ్యా ఉన్నారు. ఇంత నేను ఘోష చేస్తా ఉంటే చాలా మంది నిద్రలు పోతా ఉన్నారు. ఇంకా అంటే నువ్వు చెప్పుకో, నేను నిద్రపోతా. అంటే మనకి ఏ భారం లే, మనకి అసలు భారమే లే, వచ్చి నిద్రపోవటానికి వచ్చినట్టు నిద్రపోతా ఉన్నాం. కాబట్టి ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు మనము? ఉన్నారా మన మధ్య ప్రభు? ఉన్నాడమ్మా? ఉన్నాడా లేడా? ఎంత మాత్రం లేడు. ఎందుకని చెప్పగలుగుతూ వస్తాం. కాబట్టి ప్రభుగిన ఉంటే అక్కడ ఏముంటుందంట? ఏం చదివారు? మళ్ళీ అక్కడికి వెళ్దామా? యెషయా గ్రంథము, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం. కాబట్టి ప్రభు ఉంటే ఆ సంఘంలో ఏముంటుందమ్మా? మహిమ ఉంటుంది. ప్రభు ఎక్కడ ఉంటాడో ప్రభు యొక్క మహిమ ఎక్కడ ఉంటుంది. ఈనాడు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సంఘాలలో ఏం చేయట్లేదు? కనపడట్లేదు. దేవుని యొక్క మహిమ ఏ సంఘాలలో, నేను మన సంఘం గురించే మాట్లాడలే, అనేక సంఘాలు ఈనాడు దేవుని యొక్క మహిమలైనటువంటి సంఘాలు కనపడతా ఉన్నాయి. దేవుడు వారి మధ్యలో ఆ అగ్ని ప్రాకారంగా ప్రభు ఉండకుండా ఎప్పుడో వెళ్ళిపోతూ వచ్చాడు అని అంటే దేవుడు వారి మధ్య కాపురం చేయటం, ఆ దేవుని యొక్క మహిమకు కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఆ సంఘముల మధ్య ఉంటాడో ఆ సంఘం ఏ సంఘం ఉంటుంది? మహిమ గల సంఘంగా ఉంటుంది. సమూయేలు 1 గ్రంథము ఏ సంఘంలో అయితే ప్రభు ఉంటాడో ఆ సంఘంలో ఏముంటుందమ్మా?
మహిమ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం. ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి. కాబట్టి ప్రభావం ఎక్కడి నుంచి పోయిందంటమ్మా? ప్రభావం ఇశ్రాయేలులో నుంచి వెడలిపోయింది. కొన్ని వెర్షన్స్లో మహిమను కూడా ఉంది, అచ్చు తెలుగు బైబిల్లో. కాబట్టి దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ ఈనాడు సంఘాలలో లేదు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము సంఘాలలో లేదు. కారణం, దేవుడు వారి మధ్య ఏం చేయట్లేదు? కాపురం చేయట్లేదు. మరి దేవుడు మన మధ్య కాపురం చేయనప్పుడు, అవి మహిమ లేనప్పుడు, కాబట్టి ఇంకా మనం ఎంత ప్రార్థించినా, ఆరాధించినా, స్తుతించినా, ఎన్ని గొప్ప కార్యములు చేసినా దేవుడు ఎవరి మధ్య లేనప్పుడు మన హృదయములు బద్దలు కావద్దా? మన హృదయం నెహెమ్యా వలె రియాక్ట్ కావద్దా? మన యొక్క హృదయాలు నెహెమ్యా వలె కన్నీరు కార్చొద్దా? ఓ దేవా, ఎందుకు మా మధ్య నుంచి ఈ మహిమను తీసేసావు అంటే, ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకి ఏమని పెట్టిందంట? ఈకాబోతు అనేటువంటి పేరు పెడతా వచ్చింది. అంటే నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయెను అనే మాట అది మనసులో ఉంచుకోండి. ఇశ్రాయేలు నుంచి మహిమ పోయింది, ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది. అంటే ఈరోజు ఇశ్రాయేలీలే అయితే వాళ్ళు ఏం లేదు, ఇప్పుడు దేవుని మహిమ లేనటువంటి ప్రజలు, దేవుని యొక్క ప్రభావం ఇశ్రాయేల్లో లేదు. చూడండి, ఆ ప్రభావమే, శక్తే లేకపోతే, అసలు దేవుని ఆ మహిమే, ఆ ప్రభావమే మనలో లేకపోతే మనం ఎవరు? ఇంకా దేనికి? ఇశ్రాయేలీయులమే పేరుకి, కానీ ఆ ప్రభావము, ఆ మహిమ లేదు మనలో. ఉందా? కాబట్టి దేవుని యొక్క ప్రజలలో మహిమ లేదు, దేవుని యొక్క ప్రజలలో దేవుని యొక్క ప్రభావం లేకుండా జీవిస్తున్న వారిగా ఉన్నప్పుడు మనం ఎంత కన్నీరు కార్చాలి అని ఈ మాట గుర్తుంచుకోనండి. కాబట్టి ప్రభావము ఇశ్రాయేలీలో నుండి వెడలిపోట. న్యాయాధిపతుల గ్రంథంలో నేను సంసోను విషయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ సంసోను 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. అయితే యెహోవా తనను ఎడబాసనని, అది మన జీవితాలు ఇప్పుడు సంఘాలు, యెహోవా మనలను ఎడబాసెను అన్న సంగతి ఇంకా ఎరుగకనే, ఇంకా ఆ మహిమ ఉంది అనుకుంటున్నాం, ఇంకా ఆ ప్రభావం మనలో ఉంది అనుకుంటున్నాం, ఇంకా ఆ మహిమ ఉందనుకొని భ్రమలో జీవిస్తున్నాం. తలుపు వెలుపట ప్రభు తడుతున్నాడంటే ఆ సంఘంలో నుండి ప్రభు ఎప్పుడో వేలపలికి వెళ్ళిపోయాడు. ఈనాడు సంఘాలలో అన్నీ ఉన్నాయి, కానీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావవంతమైనటువంటి కార్యములు, అంటే దేవుని యొక్క ప్రజలలో దేవుని మహిమ. కాబట్టి ఇశ్రాయేల్లో నుండి దేవుని యొక్క మహిమ, ఈనాడు దేవుని యొక్క ప్రజల్లో నుండి దేవుని యొక్క మహిమ పోయిన సంగతి, దేవుని యొక్క ప్రజల్లో దేవుని యొక్క ప్రభావం పోయినటువంటి సంగతిని దేవుడు తన ప్రజలను ఎడబాసెను అన్న సంగతిని ఇంకా మనము ఎరుగకనే జీవిస్తున్నాం. ఎంత విచారకరము అంటే ఈ సంగతులు మన జీవితంలో మనకు గుర్తు వచ్చినప్పుడు, కాబట్టి మన హృదయం కన్నీరు కారాలి. కాబట్టి నది వలె ప్రవాహంగా ప్రవహించాలి. నీ వ్యక్తిగత జీవితంలో మోకరించినప్పుడు కార్చు కన్నీరు. ఓ దేవా, నీ మహిమ నాలో నుంచి, నీ ప్రభావము నాలో నుంచి ఏమైపోయింది? వెడలిపోయింది. కేవలం శరీరం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని యొక్క మహిమ, ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళటం, దేవుడు తనను ఎడబాసను, మనం ఎడబాసినటువంటి సంగతి మనం ఇంకా ఎరుగకనే ఉంటే, కాబట్టి ఈ ప్రకారం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, దేవుడు మన మధ్య నివాసము చేయటము లేదు అన్న సంగతిని. కాబట్టి అది మన మధ్య నివాసం చేస్తున్నాడు అన్న సంగతిని అగ్ని ప్రాకారం చూస్తూ ఉంటే, ఈనాడు ఆ అగ్ని ప్రాకారం ఏం చేయబడిందంట? పడద్రోయబడింది అని అంటే దేవుడు మన మధ్య నుంచి ఏమైపోయాడు? వెడలిపోయాడు అన్న సంగతి. ఇప్పుడు కన్నీరు కార్చలో ప్రభువా, ప్రాకారములు పడద్రోయబడి ఉండగా, యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడి ఉండగా నెహెమ్యా ఉపవాసం ఏం చేశాడు? ఓ దేవా, మాలో ఈ ప్రాకారం పడద్రోయబడింది అంటే మాలో నుండి మహిమ పోయింది, మాలో ఈ ప్రభావం పోయింది, ఇశ్రాయేల్ నుంచి ఆ ప్రభావం, మాలో నుంచి ప్రభావం వెడలిపోయింది. దేవాన్ని మమ్మల్ని ఎడబాసి, కాబట్టి మాలో నుంచి మీరు ఏమైపోయారు? వెలపలికి వెళ్ళిపోయారు. కేవలం విశ్వాసం అన్న పేరు ఒకటే మిగిలి ఉన్నాం అని చెప్పి మనం ఏం చేయాలమ్మా?
కన్నీరు కార్చాల. దేవుడు తన సంఘం ఎట్లుండాలని కోరుకుంటున్నాడు తెలుసా? తన సంఘం అన్న దగ్గర సంఘంతో యూనివర్సల్గా పోల్చినప్పుడు, సంఘం అన్నప్పుడు వ్యక్తిగతంగా కూడా మన జీవితాల్లో అన్వయించుకుందాం. నేను మొదట అందుకే ఆ మాటలు జ్ఞాపకం చేసి పౌలపోస్తుడు ఎఫెసీలకు రాస్తూ ఆ మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ కాబట్టి దేవుడు ఎట్లా ఉంచాలనుకున్నాడంట? మహిమ గల సంఘముగా ఉండాలని. అయితే ఆ మహిమ మన నుంచి, ఆ ప్రభావం మన నుంచి అవి వెడలిపోయింది. ఇశ్రాయేల్ నుంచి ప్రభావం పోయింది. ప్రభు మనల్ని ఏం చేశాడు? ఎడబాసాడు. ఇప్పుడు ఆ తలంపు ముగింపులోనికి వచ్చేప్పుడు నేను 3 మాటలు జ్ఞాపకం చేసి ఆ తలంపును ముగిస్తా. ఇప్పుడు మహిమే మనల నుంచి వెడలిపోతే, ప్రభావమే మనలో నుంచి లేకపోతే, కాబట్టి అగ్ని ప్రాకారంగా మన మధ్య ఉండాల్సినటువంటి ప్రభు ఇప్పుడు ఆ ప్రాకారం పడద్రోయబడింది. ఆ ప్రాకారం పడద్రోయబడింది అని అంటే ప్రభువే మన మధ్యలో లేడు. ప్రభువే లేకపోతే ప్రభు యొక్క మహిమ లేదు, ప్రభు ప్రభావము అంతకంటే లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క మహిమే మనలో లేకపోతే, ప్రభు యొక్క ప్రభావమే మనలో లేకపోతే ఏమవుతుంది? నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 29వ అధ్యాయము, నిర్గమకాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 43వ వచనం. 43వ వచనం. అది నా మహిమ వలన, అంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రజలను ఎప్పుడు ఏం చేస్తుందమ్మా? అంటే ఇప్పుడు దేవుని యొక్క మహిమే మనలో లేకపోతే, దేవుని యొక్క ప్రభావమే లేకపోతే ఏముండదు? దేవుడు ఆశించినటువంటి ఆ పరిశుద్ధత మనలో ఉండదు. దేవుని యొక్క మహిమ లేకపోతే, దేవుని ప్రభావమే లేకపోతే, కాబట్టి దేవుడు ఆశించినటువంటి ఆ పరిశుద్ధత మనలో కనపడదు, సంఘంలో కనపడదు. అది మొదటి ప్రమాదం. రెండవదిగా 26వ కీర్తన 8వ వచనం. 26వ కీర్తన 8వ వచనం. అక్క యెహోవా నీ నివాస మందిరమును, కాబట్టి నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నా అంటాడు? నేను ప్రేమించుచున్నాను. అంటే ఆయన ఇంటిని, ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును నేను. దావీదు దేన్ని ప్రేమిస్తున్నాడు? తేజో మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే దేవుని యొక్క మహిమే దేవుని ఇంట్లో లేకపోతే దేవుని ఇంటిని ఏం చేయలేం? మనం ఏం చేయలేమమ్మా? ప్రేమించలేం. దావీదు దేన్ని ప్రేమిస్తున్నాడు? దావీదు దేవుని యొక్క తేజో మహిమ ఉన్నటువంటి స్థలం అది. అంటే ఇప్పుడు దేవుని యొక్క మహిమ వెడలిపోయింది అని అంటే దేవుని యొక్క ఇంటిలో ఏముండదు? ఇప్పుడు ప్రేమ ఉండదు. ఏముండదు? మొట్టమొదటిగా ఏముండదు? పరిశుద్ధత ఉండదు. రెండోది ఏముండదు? ప్రేమ కూడా ఉండదు. ప్రభు యొక్క మహిమ దేవుని ఇంట్లో లేకపోతే, ప్రభావము, దేవుని యొక్క ప్రేమ, మనము ఎన్ని ప్రేమ విందులైన అనౌన్స్ చేయని గాక కదమ్మా. ఎన్ని ప్రేమ విందులు పెట్టుకున్నా కూడా ఏముండదు? మీరు చెప్పండి, ఉందమ్మా? చెప్పండి ఎవరైనా. ప్రేమ ఉందా? నేను గమనించినంత వరకు లేదు. ఒకవేళ మీరు గమనిస్తే, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే కన్నీళ్లు కాల్చుట కొరకు. దేని కొరకు? ఓ దేవా, మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు విడిచిపెట్టావని. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితి. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మాదిరిగా జీవించటము నేర్పిస్తుంది. దేవుని యొక్క మహిమ దేవుని ఇంట్లో లేకపోతే కాబట్టి మనం పరిశుద్ధత ఉండదు. దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఇంట్లో లేకపోతే ఏముండదు? దేవుని ప్రేమ ఉండదు. మూడవదిగా
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము ఆ ఆ ఆ ఆ ఆ చదవండి. తన నిత్య మహిమకు దేవుడు చాలక్క నిత్య మహిమకు క్రీస్తునందు, ఇక్కడ మహిమ నిత్య మహిమను గురించి, దేవుని యొక్క మహిమను గురించి, తన నిత్య మహిమకు మనల్ని పిలిచినటువంటి దేవుడు. ఆ నిత్యమైనటువంటి ఆ మహిమ ఏం చేస్తుందంటే తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి, అందుకే దేవుని యొక్క ఇంటిలో ఎందుకు స్థిరపడలేకపోతున్నాం, ఎందుకు బలవంతులంగా ఉండలేకపోతున్నాము అని అంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఇంట్లో నుంచి ఏమైపోయింది, వెడలిపోయింది. అందుకే నాడు దేవుని యొక్క ఇంట్లో ఏ మాత్రము కూడా మనము అసలు స్థిరపడలేకపోతా ఉన్నాం. కాబట్టి బలవంతులంగా ప్రభు యొక్క పనిని చేయలేకపోతా ఉన్నాం. కారణం ఏంటి అంటే దేవుని మహిమ లేదు అక్కడ. దేవుని మహిమ ఉంటే దేవుని ఇంట్లో మనం ఏమవుతాం, స్థిరులను కథల వారిగాను దేవుని కార్యంలో ఉంది. ఎప్పటికీ దేవుని మహిమ లేనప్పుడు ఈ కార్యం మనలో జరగదు. ఇది ఎన్నో నష్టం. ఇది 3వదిగా జ్ఞాపకం చేయబడు. 4వదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త యేసు వచ్చి మధ్యలో నిలిచి, కాబట్టి దేవుడు మన మధ్య ఉంటే, అంటే దేవుని యొక్క మహిమ ఉంటే, దేవుడు మన మధ్య ఉంటే దేవుని మహిమ ఉంటుంది. కాబట్టి దేవుడు మన మధ్య దేవుని మహిమ ఉంటే మనకేముంటుంది, సమాధానం ఉంటుంది. రాత్రి ప్రభు సన్నిధిలో దేవుని మహిమే లేకపోతే పరిశుద్ధత ఎక్కడ, దేవుని యొక్క మహిమ లేకపోతే ఆ ప్రేమ ఎక్కడ, దేవుని యొక్క మహిమ లేకపోతే, కాబట్టి మనం ఇలాగూ దేవుని ఇంట్లో స్థిరపరిచి బలపడందుగలం. దేవుని యొక్క మహిమే లేకపోతే కాబట్టి మనకు ఎక్కడి నుండి సమాధానం వస్తుంది. ఓ దేవా, ఈ ప్రాకారం ఏమైపోయింది, పడద్రోయబడింది. ఆ సంగతి నీకు వినపడింది, నీకు తెలుసు ఈ ప్రాకారం పడిపోయిందని. ఏ ప్రాకారము? రక్షణ అగ్ని ప్రాకారం. ఈ పడిపోయిన సంగతి నీకు తెలుసు అంటే దేవుడు మన మధ్య నుంచి వెడలిపోయిన సంగతి మనకు తెలుసు. ఈనాడు సంఘాలు అట్లనే ఉన్నాయి, లవోదియక సంఘం వలె ఉన్నాం. ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుద్దాం. కాబట్టి ఈ ప్రాకారము 2వది ఏం చూపిస్తుంది అంటే, కాబట్టి దేవుడు మన మధ్య నివాసము చేయటం, అది అగ్ని ప్రాకారము. చివరిగా 3వదిగా చిన్న మాటని నేను 4 చెప్పాలనుకునే తలంపుతో ముగిస్తాను, కానీ 3వ తలంపుతో యెషయా గ్రంథం 60వ అధ్యాయము 30వ వచనం. ఈ తలంపుతో నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం. రక్షణయే నీకు ప్రాకారం అనియో. కాబట్టి ఇదే ప్రాకారం అంట, రక్షణ ప్రాకారము, రక్షణ ప్రాకారం. కాబట్టి ఇది 3వ ప్రాకారం పడద్రోయబడిందంటే, ఇప్పుడు ఏ ప్రాకారం పడద్రోయబడింది? రక్షణ ప్రాకారం. ఈ రక్షణయే నీకు ప్రాకారముగా ఉండాలి. ఒకవేళ ఈ రక్షణయే నీకు ప్రాకారముగా లేకపోతే ఏం జరుగుతుందంట? పై వచ్చిన మళ్ళీ చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి రక్షణయే ప్రాకారముగా లేకపోతే అక్కడ ఏముంటుంది? బలత్కారం ఉంటుందంట, పాడు ఉంటుందంట, నాశనం ఉంటుందంట. చూసారా? కాబట్టి ఇప్పుడు ఈ రక్షణయే ప్రాకారముగా లేకపోతే అక్కడేముంటుందమ్మా? బలత్కారము, పాడు, నాశనం, 3 మాటలు. కాబట్టి ఇప్పుడు పడద్రోయబడినటువంటి ప్రాకారం ఏంటంటే రక్షణ ప్రాకారం. అంటే ఈ ప్రాకారం ఎప్పుడైతే మనలో పడద్రోయబడిందో సంఘము, ఇప్పుడు అందులోనికి ఏమొచ్చినాయమ్మా? బలత్కారము, పాడు, నాశనం. ఈనాడు సంఘాలలో అదే కనపడుతుంది. ఏంటది? బలత్కారం కనపడుతుంది. ఏం కనపడుతుందమ్మా? ఈ రక్షణ ప్రాకారం ఎప్పుడైతే పడిపోయిందో కాబట్టి బలత్కారం కనపడతా ఉంది. బలత్కారముగా దేవుని యొక్క సంఘాలు కాబట్టి పట్టబడుతూ ఉన్నాయి. కాబట్టి బలత్కారం, పాడు, నాశనం గురించి మాట్లాడుతూ ఉంది. ఇంకో మాట యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము
9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమందు అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఇక్కడ ఏమంటాడు? ఏ మృగమును హాని చేయదు అంటే నాశనము చేయనది ఏంటి? మృగములు అంటే బలత్కారముగా పట్టబడుతున్నటువంటి వారు ఎవరు? బలత్కారముగా సంఘములను పట్టుకుంటున్నటువంటి వారిని దేంతో పోల్చాడు? వారు మృగము లాంటి వాళ్ళు. అవును, ఈనాడు సంఘములను బలత్కారంతో తమ కలిగినటువంటి బలము చేత సంఘాలు పట్టుకొని, కాబట్టి అటు బలత్కారంగా సంఘాలను పట్టుకున్నటువంటి వారు దేనితో సమానం అంట? మృగములతో సమానం. అందుకే మృగములకు ఏముండదు? విచక్షణ ఉండదు. కాబట్టి ఇది దేవుని పరలోకపు గవిని, ఇది భయంకరమైన స్థలం అన్నాడా ఎవరు? యాకోబు. ఇది దేవుని యొక్క తేజోమయం నిలుచు స్థలం అన్న విచక్షణ మృగాలకు ఉండదు. మృగాలకు ఏముండదమ్మా? విచక్షణ ఉండదు. అంటే ఇప్పుడు ఈ ప్రాకారం ఎప్పుడైతే పడద్రోయబడుతూ ఉందో, కాబట్టి ఇప్పుడు ఆ లోపలికి ఏం ప్రవేశిస్తున్నాయనంటే, కాబట్టి బలత్కారులు, పాడు చేయనటువంటి వారు, నాశనము చేయనటువంటి వారు, కాబట్టి వారు దేవుని యొక్క ఇంటిని ఏం చేస్తూ ఉన్నారు? ఆక్రమిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఇంటిని ఆక్రమిస్తూ ఉన్నారు. అందుకే ఆది కాండంలోని ఒక మాటని మనం ఆరంభంలోనే చూడగలుగుతూ వస్తే, కాబట్టి 6వ అధ్యాయం 4వ వచనం ఆది కాండము. ఆ కాలంలో నెఫీలులు ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారంట. నెఫీలు అంటే ఎవరు? వాళ్ళు. కాబట్టి ఇప్పుడు బలత్కారంగా దేవుని యొక్క ఇంటిని పట్టుకున్నటువంటివి, కాబట్టి బలత్కారంలో లేకపోతే పాడు నాశనం చేయనటువంటి వారు, వారు మృగములు లాంటి వారు. నాడు నెఫీలులు ఉన్నారు ఆ కాలంలో, నేటికి కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారు దేవుని యొక్క ఇంటిని బలత్కారంగా, వాళ్ళు కలిగినటువంటి బలం చేత దేవుని యొక్క ఇంటిని పట్టుకొని దానిని నాశనం చేసేటువంటి వారిగా. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం, యోబు గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. వారు బలత్కారము చేత, బలత్కారులు ఏం చేస్తారంట? బలత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకున్నట్లు ఈనాడు ఈ బలత్కారులు దేవుని యొక్క సంఘాలను ఆక్రమించుకుంటున్నారు. ఎంత విచారకరం! కాబట్టి వాళ్ళు మృగముల వంటి వారు, వారికి విచక్షణ ఉండదు. దేవుని యొక్క ఇల్లు అన్న సంగతిని మర్చిపోతారు. కాబట్టి ఈ ప్రాకారము పడద్రోయబడింది అని నేను విన్నప్పుడు, ఏ ప్రాకారము? ఈనాడు పాడు చేయవారు, బలత్కారులు, హాని చేయనటువంటి వారు దేవుని యొక్క ఇంటిలో ప్రవేశించారన్న సంగతి నాకు వినబడినప్పుడు ఏం చేశాడంట? ఆయన కన్నీరు కార్చి దేవుని యొక్క ఇంటిలో, కాబట్టి కన్నీరు కారుస్తూ వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథకర్త అన్నాడు 12వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. దేశములోని జనులకు ఇలాగున ప్రకటించండి, యెరూషలేము నివాసులను గూర్చి దానిలో ఉన్న కాపురస్తులందరూ చేసిన బలత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక. కాబట్టి ఈ మాటే. కాబట్టి యెరూషలేము కాపురస్తుల గురించి ఇలాగూ, దానిలో ఉన్నటువంటి కాపురస్తులందరూ చేసిన బలత్కారము. దేనిలో కాపురం ఉన్నారంటే వీళ్ళంతా యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వారంతా కూడా బలత్కారం చేత అక్కడ ఉన్నటువంటి వారంతా బలత్కారం చేస్తూ వచ్చారు. వారి యొక్క బలత్కారం బట్టి దానిలో ఉన్నటువంటి సమస్తమును దేవుడు పాడు చేస్తూ వచ్చారు. అది ఈనాడు సంఘాలు బలత్కారుల యొక్క చేతిలోనికి వెళ్ళినప్పుడు దేవుడే దాన్ని ఏం చేస్తూ ఉన్నాడంట? పాడు చేస్తూ ఉన్నాడు. ఎన్ని పర్యాలు ఇశ్రాయేలీలను దేవుడు అన్ని ప్రజలకు అప్పగించాడు కదా. ఇశ్రాయేలీలను దేవుడే స్వయంగా, ఈనాడు దేవుడే బలత్కారుల యొక్క చేతిలోకి అప్పగించటం, వారు దానిని సంఘాలను ఏం చేయటం? పాడు చేయటం చూస్తూ ఉన్నాం. దానిలో ఉన్నటువంటి కాపురస్తులను చేసిన బలత్కారం బట్టి సమస్తమును పాడైపోను గనుక దాంట్లో ఏముంటుందంట? చింత మాత్రమే మిగిలింది. ఈనాడు చింతిస్తున్నాం, అరే బలత్కారులు అనేటువంటి చొరబడి నాశనం చేసి పాడు చేస్తూ ఉంటే ఎంతగా చింతిస్తూ ఉన్నామో తప్ప మనం ఏమి కూడా చేయలేక పోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి అయితే ప్రభువు స్తోత్రం, నెహెమ్యా వంటి స్పందన నీ జీవితంలో గిన ఉంటే ఇదిగో ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సమూయేలు
రెండో గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు రెండో గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం. ఆ, 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 22వ అధ్యాయం అక్క, సమూయేలు రెండో గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. నా దుర్గము, ఆ, ఆ, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడా, బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు. కాబట్టి 3వ ప్రాకారం ఏం పాడదొరయబడింది అని అంటే, ఈ యొక్క రక్షణ ప్రాకారం అంటే సంఘాలకి రక్షణ కవచముగా ఉన్నటువంటి ప్రాకారం పడదొరయబడింది. అందులోనికి ఎవరు ప్రవేశించారు? బలత్కారులు ప్రవేశిస్తున్నారు. కాబట్టి ప్రభువా, ఈ ప్రాకారములు పడదొరయబడి ఉండగా, అంటే బలత్కారులు సంఘంలోనికి ప్రవేశించి బలత్కారంతో సంఘాలను పట్టుకొని ఉండగా, దేవుడే ఆ కాబట్టి పాడు చేసేటువంటి ఆ ప్రజలకు అప్పగించి వారు పాడు చేస్తూ ఉండగా, మనకు చింత దిగులు విచారం తప్ప ఏం మిగలలేకుండా ఉండగా, మనం కూడా నెహెమ్యా వంటి స్పందన కలిగి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ బలత్కారుల యొక్క చేతిలో నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? రక్షించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ ప్రాకారం నేను 3 విషయాలు జ్ఞాపకం చేశాను. అటు విషయాలు మన జీవితంలో ఉంచుకొని మనము కొన్ని నిమిషాలు మనము ఈ రాత్రి ప్రార్థనలో మనం గడిపేటువంటి వారిగా ఉంటాం.